హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లహరి వరల్డ్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ మామిడికాయ కర్రీ. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక్క మామిడికాయ ఉంటే చాలండి, ఇలా ఈజీగా ఒక టేస్టీ రెసిపీని మనం తయారు చేసుకోవచ్చు. సింపుల్గా తయారు చేసుకునే ఈ రుచికరమైన మామిడికాయ కూర కోసం ముందుగా మనం ఒక గిన్నె పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత దీనిలో మనం కొద్దిగా తాలింపు దినుసులు వేసుకొని వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని స్లైసెస్గా కట్ చేసుకున్న 2-3 పచ్చిమిరపకాయలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. చూడండి, కాసేపట్లో ఉల్లిపాయలు ఎంత చక్కగా మగ్గాయో. ఇప్పుడు దీంట్లో మనం మీడియం సైజు 2 టొమాటాలను ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని టొమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకుని ఇలా సాఫ్ట్ అయిన తర్వాత దీనిలో మనం మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. మామిడికాయ పులుపును చూసుకుని వేసుకోండి. నేను 1/2 కప్పు మామిడికాయ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను. ఈ మామిడికాయ కొంచెం కలర్ చేంజ్ అయినా చాలా పుల్లగా ఉందండి. ఇలా ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఒక 5 నిమిషాలు మనం ఈ ముక్కలను ఉడికించుకున్న తర్వాత దీనిలో రుచికి తగ్గట్లుగా కారాన్ని వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ కూడా వేసేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని కూర దగ్గరకు అయ్యే వరకు మూత పెట్టుకుని ఒక 5 నుండి 10 నిమిషాలు మనం ఉడికించుకుంటే చూడండి, 5 నుండి 10 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలుతూ కూర ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా మనం ఈ కూరను అన్నంలోకి తీసుకుంటే ఎంత రుచిగా ఉంటుందో. ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అవుతుంది, కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ఈ మామిడికాయ కూరను తయారు చేసుకుని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.